చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితంలోనైనా మరి ఒక సంవత్సరంనైనా మీ కృపచేత మమ్మల్ని నమ్మినైనా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గత సంవత్సరం అంతానైనా ప్రతి విషయంలోనూ నైనా మమ్మల్ని కాచి కాపాడినైనా ఇదిగోనైనా మరి ఒక నూతన సంవత్సరాన్నైనా మా జీవితంలో అనుగ్రహించిన ఆయన ఎన్నో మేళ్లతోనైనా ఎన్నో బాధల్లోనూ ఇబ్బందుల్లోనైనా మా పక్కనే ఉండి మా వెన్నంటే ఉండినైనా ప్రతి విషయంలో కూడా నేను మీరు తోడుగా ఉండి ఇదిగోనైనా మరి ఒక నూతన సంవత్సరానికి నైనా మీ హస్తాన్ని అందించి మమ్మల్ని అందరినైనా దరి తీర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. కొన్ని మాటలు నాయన నీ వాక్యంలోనికి వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరచుకొని మా హృదయాలను తెరిచినైనా మీరు చెప్పలేని మాటలను చెవిగలిగి విని నాయన హృదయంలో ముద్రించుకొనగలుగుటకు వారిని అనుసరించి నేను మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని తోడ్పాటును మాకు అనుగ్రహించిన ఆయన విన్న మాటలు మా హృదయంలో ఫలించగలుగుటకు అభివృద్ధి చెందగలుగుటకు మీకు కృపను సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. మంచిది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఏంటంటే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తున్నానంట? వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ఏంటంట, సహోదరులారా ఇదివరకు నేను ఏంటంట నాకు అన్నీ తెలుసు, నాకు అంత వచ్చేసు, నాకు అన్నీ తెలిసిపోయాను కాదు, కానీ ఏంటంట పాతవన్నిటిని కూడా వదిలేసి ఏం చేస్తున్నాను నేను? ఏమని చెప్తున్నాడు? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడంట? వేగిరపడచ్చు. ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఒక సంవత్సరాన్ని అనేది మనము దాటేసాం, అవునా కదా? 2025 చూస్తున్నాగానే ఏమైపోయింది చెప్పండి? 12 నెలలు అన్నీ కూడా గడిచిపోయాయి. మీరు సోషల్ మీడియాలో చూస్తే అంతా కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? అంటే 25 ఇలా వచ్చాలా వెళ్ళిపోయింది. ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఒక సంవత్సరం అనేది అలా గడిచిపోయింది. అంటే 25 సంవత్సరాలు కలిసి 26 సంవత్సరం మరి, అవునా కదా? అంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? దినాలను ఏం చేశాడు? మన జీవితాల్లో కొద్దిగా చేశాడు, అవునా కదా? చూస్తున్నా కానీ ఆ దినాలన్నీ కూడా గడిచిపోతుంటాయి, అవునా కదా? అలా గడిచిపోయే గతాన్ని గురించి ఎప్పుడు కూడా ఏంటంటే వెనుకున్న వాటిని గురించి ఏం చేద్దామని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? వదిలేసేయండి. ఎన్నుకున్న విషయాల గురించి వదిలేసేయండి. అయిపోయిన విషయాల గురించి మరలా దాన్ని త్రొవ్వేసి మరలా దాని గురించి మాట్లాడుకొని మరలా దాని గురించి ప్రస్తావించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏంటంటే ముందున్న దాని గురించి ఆలోచించు. ముందేం చేయాలి, అవునా కదా? వెనుకున్నది నువ్వు ఏం చేయలేవు, కానీ ముందున్నది ఏం చేయొచ్చు? నీ ముందున్నది ఏం చేయొచ్చు? దాన్ని నువ్వు సరి చేసుకోవచ్చు, దాన్ని నువ్వు చక్కబెట్టుకోవచ్చు, అవునా కదా? అయిపోయిన కాలం ఎలాగ వెనక తీసుకెళ్ళాలి, కానీ ముందున్న దాన్ని ఏం చేయొచ్చు? మనం ఒక ప్రణాళిక వేసుకొని ఒక నిర్ణయం ప్రకారంగా దాన్ని ఏం చేయొచ్చు? మనం సరిగా మనం ఏం చేయొచ్చు? దాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం చక్కపరుచుకున్నట్లయితే ఏమవుతుంది చెప్పండి? మనం ఏవైతే అనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో గోల్ అనేది మనం ఏం చేస్తాం? రీచ్ అవ్వగలుగుతాం, అవునా కదా? అయితే అక్కడ చెప్పిన ఏంటంటే, నేను ఇదివరకే పట్టుకున్నాను నాకు అన్నీ తెలుసా నేను అనుకోవట్లేదు, కానీ ఏంటంట వెనుకున్నాను వదిలేస్తున్నాను, కానీ కొత్త దాన్ని ఏం చేస్తున్నాను? నేను ఏం చేస్తున్నాను చెప్పండి? ఏం చేస్తున్నానంట? ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? వేగిరపడ్డం అంటే ఏంటి? వేగిరం అంటే ఏంటండి? ఏంటి చెప్పండి? వేగిరపడ్డం అంటే ఏంటి? తొందరపడ్డం, అవునా? వేగిరపాటు అంటే అటు ఆంధ్ర సైడ్కి వెళ్తే ఆ భాషను అర్థమవుతుంది. ఏమంటారంటే అంత వేగిరపాటు ఎందుకు, వేగిరపాటు అంటే తొందరపాటు ఎందుకు, అంత తొందరతనం ఎందుకు అంటారు. ఓకేనా?
అయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నా ఏంటంటే ముందున దాని కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి, వేగిరపడుతున్నాడు. వేగిరపడ్డం అంటే తొందరపడ్డా, అంటే బాధ్యత అయిపోయింది, దాని గురించి నేనేం చేయను, ఆలోచించను. కానీ ముందున దాని కొరకు నేను ఏం చేస్తాను, వేగిరపడతాను. వేగిరపడ్డం అంటే తొందరపడ్డం అని తెలుసుకున్నాం, అవునా కదా. ఏ విషయాల్లో తొందరపడాలి మనం, ఏ విషయాల్లో వేగిరపడాలి, ఏ విషయాల్లో వేగిరపడాలి, ఏ విషయాల్లో తొందరపడాలి చెప్పండి. చాలా విషయాలు మనం ఏం చేస్తాం చెప్పండి, కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం, కొన్ని అంచనాలు వేసుకుంటాం, అవునా కదా. వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే చాలా వరకు లోకం అంతా కూడా అనుకునేది ఏంటంటే రేపు చేద్దాంలే. ఏదైనా ఒక విషయాన్ని మనం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక దాని మీద మనం దృష్టి సాధించినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఏం చేస్తాం చెప్పండి, వాయిదేస్తాం, అవునా కదా. ఒక విధంగా చెప్పాలంటే బద్ధకం, అవునా కదా, లేజినెస్, అవునా. ఇది మన జీవితాల్లో తెచ్చుకుని ఏం చేస్తామంటే మన మైండ్కి దాన్ని అలవాటు చేస్తాం, అవునా కదా. అలవాటు చేశారని మీరు ఎలా అంటారంటే, మనకి ఏదైనా చిన్న చిన్న కార్యాలు ఉన్నాయనుకోండి, అవునా కదా. చిన్న చిన్న కార్యాలు ఉంటే మీరు ఎన్ని గంటలు వేస్తారు చెప్పండి, ఏం చేస్తారు. ఏమైనా పని మనకు ఉందనుకోండి, ఏం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాం, అవునా, అందరూ 5 గంటలకి లేవాలి, అన్ని కూరగాయలు కట్ చేయాలి, వంటలు చేయాలన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి. మీరు యాక్చువల్ ఎన్ని గంటలకు పండుకుంటారు నైటు, ఎంత అవుతుంది చెప్పండి. మనం నైట్ అంతా సామాన్లను చదువుకొని పండుకునే సరే 1, 2 అవుతుంది. ఆ లోపల కూడా కొద్ది నిద్ర లేదనుకో, ఒక్కోసారి ఏమవుతుంది చెప్పండి, 3 కూడా అవుతుంది, అవునా కదా. 3 అయినా కానీ మనం ఏం చేస్తాం, మరలా పొద్దున ఏం చేస్తాం, 5 గంటల కంటే ఏం చేస్తాం చెప్పండి, లేస్తారా లేవరా. 5 గంటలు లేస్తారా, లేకుంటే నాకు ఇంకా నిద్ర సరిపోలేదు, ఇంకా అలసటగానే ఉంది, ఇంకా నాకు ఓపిక లేదు అని మనం రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడతామా. ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, సర్లే అయితే మళ్ళీ ఏం చేయాలి, ఆ పని అనేది చేయాలి కనుక ఏం చేయాలి చెప్పండి, లేవాలి. అలా పడుకుంటే కుదరదు, అవునా కదా. నువ్వు దేనికి చెప్తావు అలా పడుకుంటే కుదరదని, దేనికి చెప్తావు చెప్పండి, మనం మైండ్కి చెప్తాం. మైండ్కి చెప్తే అది ఏం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, చెప్పేస్తుంది ఆల్రెడీ, నువ్వు పడుకోవడానికి లేదు. ఇప్పుడు ఏం చేయ, నువ్వు పొద్దునే లేవు, ఎలాగైనా సరే నువ్వు ఏం చేయాలి చెప్పండి, లేవాలి, ఆ పని చేయాలి. కనుక ఏం చేస్తుంది, బ్రెయిన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఆ టైం కాగానే అది ఏం చేస్తుంది చెప్పండి, నిన్ను ఏం చేస్తుంది చెప్పండి. అప్పుడు అల్లారాలు అవసరం లేదు మీకు, అవునా. మీరు ఏదైనా బ్రెయిన్కి మీ పని అప్పగించారనుకోండి, అలారం కంటే ముందు ఏం చేస్తారు, ఆ టైం కాకముందే మీరు లేస్తారు, అవునా. లేస్తారా లేవరా. అల్లారం మోగముందు మీరేం చేస్తారు, లేచి ఇంకా 5 కాలేదా, ఇంకా 4 కాలేదా, ఇంకా 3 కాలేదా, అవునా కదా. దానికంటే ముందే లేచి ఏం చేస్తారు, మీరు చేస్తుంటారు, అవునా కదా. అయితే ఎప్పుడైతే మనం అలా వేగిర పడతామో ప్రతి విషయానికి, మనం ఏదైతే చేయాలనుకుంటామో దాన్ని ఏం చేయాలి చెప్పండి, ముందుగా ఏం చేయాలి, మన బ్రెయిన్కి చెప్పాలి. ఎప్పుడైతే బ్రెయిన్కి చెప్తామో దానికి అర్థమయ్యేలా ఎలా చేయాలి, వేగిర పడేలా చేయాలి, తొందర పెట్టి ఎలా చేయాలి ఆ బ్రెయిన్, అవును కదా. ఈ టైంని ఎలాగైనా సరే ఏం చేయాలి, ఆ కార్యక్రమాన్ని చేయాలి, పలానా చేయాలనుకున్నాడు నేను చేయాలి. ఎప్పుడైతే ఆ బ్రెయిన్కి ఆ ఇన్స్ట్రక్షన్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతాం, అది ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, మనం చెప్పిన పని అది చేస్తుంది, అవునా కదా. అంటే మనం చేసింది ఏం చేసాం చెప్పండి, ఇంతకుముందు కూడా అంటే లేజీగా, అంటే దాని గురించి ఏది కూడా పట్టించుకోలేం. పట్టించుకోకుండా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, నాకు బద్ధకంగా ఉందండి, అలసటగా ఉందండి, నీరసంగా ఉంది, నేను ఏం కూడా చేయలేను, అలసిపోయాను, అవునా కదా. ఇవన్నీ కూడా మనం చెప్పేస్తుంటాం, అవునా కదా. ముందే మన బ్రెయిన్లో కొన్ని ఫిక్స్ చేసుకుంటాం కనుక దాన్ని బట్టి బ్రెయిన్ కూడా ఏం చేస్తుంది చెప్పండి, మనకు దాని తగ్గట్టుగా బాడీని కూడా ఏం చేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంటుంది, అవునా కదా. రైట్. ఫస్ట్ ఏంటిది, లేజినెస్, బద్ధకం అనేది అది మనకు మనం తెచ్చుకుంది, ఓకేనా. బాడీలో ఎలాంటి అలసట అనేది రాదు, మనం తెప్పించుకుంటున్నది ఏం చేస్తుంది, తెస్తుంది. మనం చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఏమన్నాడు, వేగిరపడ. దాని గురించి ఏం చేయాలి చెప్పండి, మనం ఏం చేయాలంట, వేగిరపడాలి, తొందర పెట్టాలి. ఏ పని ఉందంటే దాని గురించి బ్రెయిన్కి ముందే ఏం చేయాలి, ఆ సలహా అనేది, ఆ కమాండ్ అనేది మనం ముందే ఇస్తే ఏం చేస్తుంది బ్రెయిన్ అనేది, ఏం చేస్తుంది చెప్పండి, దాంట్లో పదిలపరుచుకుంటుంది. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావు అది ఏం చేస్తుంది, నేను ముందుగానే వేకప్ చేస్తుంది, అంటే ముందుగానే లేపుతుంది. నీకు ఆ సమయాన్ని కూడా, దానికి కావాల్సిన పద్ధతిని కూడా అంతా కూడా అది ఏం చేస్తుంది, ముందే ఆలోచన చేస్తుంది, అవునా కదా.
చాలా విషయాలు మనం చేస్తాం. కొన్ని పనులు అనేది మనకి ఏం చేయాలి చెప్పండి, ఎలా చేయాలో తెలియదు. అవునా కదా? అంటే ఏ పనులు బయట ఇంట్లో పనులు కాదు, దేవుని పనులు వస్తాను ఏం చేస్తాను చెప్పండి, కొన్ని మనకు తెలియదు. అవునా కదా? ఇంట్లో అన్ని పనులు మీకు తెలుసా తెలియదా? తెలుసా అన్ని పనులు? తెలియదు. ఏదైనా వంట మనకు రాలేదానికి ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారండి? ఇప్పుడు చాలా వచ్చాయి, చాట్ జీపీటీ, అవునా కదా, గ్రోక్, జెమినీ AI. దాంట్లో ఒక మాట చెప్తే ఏమవుతుంది చెప్పండి, నీకు ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎన్ని కట్ చేయాలి, ఎన్ని కిలోలు వేయాలి, అవునా కదా, మొత్తం అదే చెప్తుంది. అవునా కదా? చెప్పదా? అన్నీ చెప్పేస్తాం. అంటే ఏం చేస్తాం, మన లోకాన్ని దేని గురించి ఉపయోగించుకుంటాం మనం? మనకు పని తక్కువ కావాలి, మనకు పని తొందరగా కావాలంటే మనకు సంబంధించిన దాని కొరకు అయితే ఏం చేస్తాం చెప్పండి, దాన్ని ఉపయోగించుకొని రుచికరంగా చేసుకోవడానికి, ఇంకేదైనా సలహా తీసుకోవడానికి అట్లాంటి దాన్ని ఉపయోగించుకుంటాం. అవునా కదా? మరి దేవుడి కార్యక్రమాలకు, దేవుని పనులు ఏం చేయాల్సి తెలియనప్పుడు ఏం చేస్తాం చెప్పండి, దాని గురించి నాకు ఏం ఐడియా లేదండి, దాని గురించి నాకు ఏం తెలియదండి. దేవుని కార్యక్రమాలకు వస్తేనే దాని గురించి నాకు ఐడియా లేదు, దాని గురించి నాకు ఏం తెలియదు, కొన్ని సాకులు అనేది మనం చెప్తుంటాం. కానీ లోక విషయానికి వస్తాను ఏం చేస్తాం చెప్పండి, తెలియదనడానికి ఒప్పుకోము. ఓరా నీకు తెలియదన్నా కానీ దాన్ని ఏం చేస్తాం చెప్పండి, ఒప్పుకుంటారా? తెలియదంటే నాకు వచ్చండి ఎలాగైనా నేను చేస్తానంటారు. దేవుని విషయానికి వస్తానే తెలియదండి నేను ఏం చేస్తారు చెప్పండి, వెనకడికి వేస్తుంటారు. కాబట్టి ఏంటంటే అలాంటి విషయాలు కూడా మనం ఏం చేయాలి చెప్పండి, అంటే ముందుండడానికి ఇష్టపడాలి. అంటే దాని గురించి మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతున్నామో ప్రతి విషయాలు కూడా ఏం చేయాలంటే చెప్పండి, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే, వేగిరపడని చెప్తున్నాడు. పాతవన్నీ వదిలేసేయండి, పాత విషయాలు మీరు ఎలా ఉన్నారో గతాన్ని వదిలేసేయండి. గతాన్ని వదిలేసి ఎప్పుడైతే నూతన సంవత్సరంలో మనం వచ్చామో, నూతనంగా మనం ప్రారంభించాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా ఏం చేయాలి చెప్పండి, మనం ముందుగా సరి చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇంకా మన మైండ్లో ఏముంటుందంటే మన మిస్టేక్స్ అనేవి ఉంటుంటాయి. మిస్టేక్స్ అంటే తప్పిదాలు. మనం చేసిన తప్పులన్నీ కూడా ఏం చేస్తాం చెప్పండి, మన హృదయంలో అట్లాగే దాపెట్టుకుంటాం. అవునా కదా? ఏదైనా విషయం మనం చేయాల్సి వస్తేనే ఆ తప్పు నేను అప్పుడు చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకుండా ఇప్పుడు నా రేంజ్ అనేది వేరేలా ఉండేది, నా కథ అనేది వేరేలా ఉండేది. అవునా కదా? నేను వేరేలా ఉండేవాడిని, నా జీవితం అనేది వేరేలా ఉండేది, నా ఫ్యామిలీ అనేది వేరేలా ఉండేది. అవునా కదా? ఇవన్నిటిని కూడా మనం ఆలోచించుకుంటాం. అవునా కదా? రైట్. అప్పుడు చేయలేవు, ఓకేనా? అప్పుడు చేయలేవు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఒకప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించలేదు, దాన్ని చేయలేవు. ఇప్పుడు ఆలోచించిన తర్వాత ఏం చేస్తున్నావు దాని గురించి? అవునా కదా? అప్పుడు చెయ్యను దాని గురించి వదిలేసి ఇప్పుడు ఏం చేద్దాం, అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఇప్పుడు చెయ్యి. అవునా కదా? ఒకప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇప్పటి నుంచి ప్రారంభించు. అవునా కదా? పాతవన్నిటిని కూడా వదిలేసి ఏం చేయాలి చెప్పండి, కొత్తగా ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయి, మరలా స్టార్ట్ చేయి. ఏదైతే వదిలేసావో దాన్ని మరలా ఏం చేయి, అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏంటంటే నేను ఇదివరకే పట్టుకున్నానని అనుకోవట్లేదు, కానీ ఏంటంటే చెప్పండి, ఎక్కడైతే వదిలేసానో అక్కడ నుంచి ఏం చేస్తాను నేను, మరలా ఏం చేయాలి చెప్పండి. ఎక్కడైతే మనం వదిలేసామో, ఎక్కడైతే ఇది నాతో కాదు, ఎక్కడైతే నేను చేయలేను అనుకుంటాం, మరలా అక్కడి నుంచి ఏం చేయమని చెప్తున్నాడు, ప్రారంభించాలి. మరలా ప్రారంభించు. అవునా కదా? ఎక్కడైతే మనము ఓడిపోయామనుకుంటామో, ఎక్కడైతే మనం చేయలేమనుకుంటామో, మరలా అక్కడి నుంచే మరలా ఏం చేయమంటున్నాడు, ప్రారంభించాలి. అంటే ఓడిపోయిన దగ్గర నుంచే మరలా ఏం చేయాలి, ప్రారంభించాలి. అవునా? లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏం చేస్తారు చెప్పండి, లోకంలో సామెత ఏంటంటే, ఎక్కడైతే మనం కోల్పోయామో ఏం చేయాలి చెప్పండి. అవునా కదా? ఉపమానంలో కూడా ఉంటుంది, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో కూడా ఏంటంటే, ఒక వ్యక్తి అనేది ఒక దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, కోల్పోతాడు. ఆ కోల్పోయిన దాన్ని బట్టి ఏం చేస్తాడు ఆ వ్యక్తి, ఏం చేస్తాడు, లోకంలో నీతి కూడా చెప్తుంటారు. లోకంలో ఇద్దరు పని వాళ్ళు ఉంటారు ఒక రాజు దగ్గర. అయితే ఏంటంటే వాళ్ళకు ఒక 10 బంగారు నాణేలు ఇస్తాడు రాజు. అవునా? ఇచ్చినప్పుడు ఒకటి ఏమవుతుందంటే అది పొరపాటున చేజారిపోతుంది. అవునా కదా? చేజారిపోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు, పడిపోయిన చోట ఎత్తుక్కుంటారా లేకుంటే వేరే దగ్గర ఎత్తుక్కుంటారా? అవును కదా? పడిపోయిన చోట ఏం చేస్తారు, ఎత్తుక్కుంటారు. యేసుక్రీస్తు వారు కూడా ఉపమానం చెప్తారు ఏంటంటే, 100 గొర్రెలు ఉంటాయి. అవునా కదా? అయితే ఒక గొర్రె ఏమవుతుంది చెప్పండి, తప్పిపోతుంది. అవునా కదా? తప్పైనప్పుడు ఆ ఒక్క గొర్రె గురించి ఏం చేస్తాడు,
ఎక్కడి నుంచి ఆ తప్పిపోయిన ప్రదేశం తెస్తాడా, లేకుంటే వేరే చోటుకి వెళ్ళి ఎత్తుకుతాడా? అవునా కదా, ఎక్కడైతే తప్పిపోతుందో ఆ ప్రదేశంలో ఎత్తుకుతే ఏమవుతుంది, అది అనేది దొరుకుతుంది. అవునా కదా, మన జీవితాల్లో కూడా ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో, ఎక్కడైతే ఆ యొక్క అపరాధం జరిగిందో దాని నుంచి మనం ఏం చేయాలి చెప్పండి, మరలా దాన్ని వెతుక్కుంటూ ఎప్పుడైతే మనం ముందుకు మన జీవితాన్ని కొనసాగిస్తామో దాంట్లో మనం ఏం చేస్తాం చెప్పండి, సక్సెస్ అవుతావో లేదో పక్క పెట్టేసాను. కానీ ఏంటి చెప్పండి, ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ నుంచి మరలా ఏం చేయాలి, మనము ప్రారంభించాలి. ఏదైతే చేయలేని అనుకుంటున్నామో దాన్ని చేస్తూ ఎప్పుడైతే మనం ప్రారంభించాలనుకుంటున్నామో అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, దాంట్లో మనము ముందుకెళ్ళగలుగుతాం. చెప్తున్నాడు ఇంకేంటంట, ఒకటి మాత్రం చేయాలనుకుంటే ఏంటంటే వెనుకున్నవన్నీ కూడా ఏం చేస్తాను నేను మర్చిపోవాలనుకుంటున్నాను. వెనుకున్న వాటి గురించి అంటే అయిపోయిన గతాన్ని గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించాను, అయిపోయిన విషయాల గురించి కూడా ఎప్పుడు కూడా నేను పట్టించుకోను. కానీ ఏంటంటే నా ముందున్న జీవితాన్ని ఎలా సక్రపరచుకోవాలి, నా ముందున్న కాలాన్ని నేను ఎలా వినియోగించుకోవాలి, దాని మీద నేను ఏం చేశాను, దృష్టి ఉంచాను. కింది మాటల్లో రాయబడింది ఫుట్ నోట్ వేసి ఏంటంటే, మరచి అంటే ఏంటంటే ఫుట్ నోట్లు ఏంటంటే చెప్పండి, ఏంటంట లక్ష్య పెట్టక. ఓకేనా, లక్ష్య పెట్టడం అంటే ఏంటి చెప్పండి, లక్ష్యం అంటే ఏంటి, లక్ష్యం అంటే లక్ష్యం అంటే ఏంటి, నిర్లక్ష్యం ఉండడం కాదు, అది వేరు. లక్ష్యం అంటే ఏంటంటే ఒక గోల్, ఒక గురి, ఏదైనా సాధించాలనే తపన. ఓకేనా, రైట్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నా అంటే, వెనుకున్న వాటి మీద ఏం చేయని చెప్తున్నాను నేను దాని మీద గురి లేదు నాకు. ఓకేనా, వెనుకున్న విషయాల మీద నాకు గురి లేదు, దాని గురించి నేను ఆలోచించాను. వెనుకున్న విషయాల గురించి నేను ఎప్పుడు కూడా దాని గురించి నా లక్ష్యం అనేది లేదు, దాని గురించి నా ఆలోచన లేదు, దాని గురించి నా మైండ్ అనేది తిరగట్లేదు. కానీ దేని గురించి నా గురి అంతా అని చెప్తున్నాడు, ముందున్న వాటి కొరకే. 12వ వచనంలో మాట్లాడతాడు, ఇది వరకే నేను గెలిచితినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని ఏం చేస్తున్నట్ట. ఫస్ట్ ఏం చెప్పాడు చెప్పండి, కింది మాటలు చెప్పాడు ఏంటంట, వేగిర పడుతుందని చెప్పాడు. పైన విషయాలు చెప్పిన ఏంటంట, ఏం చేస్తాడు, కింది వచనంలో ఏమని చెప్పాడు చెప్పండి, వేగిర పడుతుందని చెప్పాడు. పై వచనంలో ఏమంటున్నాడు, పరిగెడుతున్నాను అంటున్నాడు. ఏంటంట, ఏమని చెప్తున్నాడు చెప్పండి, క్రీస్తు చేత దేని కొరకు నేను పట్టబడుతున్నా దాన్ని పట్టుకొని ఏం చేస్తున్నానంట, పరిగెడతారు. అవునా కదా, ఫస్ట్ కింది మాటలు ఏం నేర్చుకున్నాం మనం, వేగిరపడ్డా అంటే తొందరపడ్డాము. పై వచనాలు ఇంకేం చెప్తున్నానంటే పరిగెత్తడం అంట. దేని కొరకు పరిగెడతాం మనం, దేని కొరకు పరిగెడతామండి, పరిగెత్తే దేనికి చెప్పండి, లోకంలో ఏ విషయాల మీద పరిగెత్తడానికి ఇష్టపడతాం మనం, చాలా విషయాలు ఏం చేస్తాం చెప్పండి, పరిగెత్తడానికి ఇష్టపడతాం. అవునా కదా, ఇలాంటి విషయాల్లో పరిగెత్తాం చెప్పండి మనం, వేగిరపడ్డము పరిగెత్తడం చాలా దగ్గర పదాలే. కానీ ఏంటంటే దాని సందర్భాన్ని బట్టి దాని అర్థాన్ని బట్టి ఏం చేస్తుంది చెప్పండి, ఆ పదాల యొక్క అర్థాలు అనేవి మారుతుంటాయి. అవునా కదా, మరి దేని విషయాల్లో మనం పరిగెత్తుంటాం, పరిగెత్తడం అంటే రోడ్డు మీద నిజంగానే పరిగెత్తడం అని కాదు, కానీ దాని గురించి మన ఆలోచనలు ఏం చేయడం చెప్పండి, అక్కడ త్వరగా నిర్ణయాలు తీసుకోవడం. ఓకేనా, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా దాని కొరకు ఏం చేయడం, మనం మన మనస్సు కానీ మన హృదయాన్ని కానీ దాని వైపు త్రిప్పే విధంగా ఉండడం. అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, క్రీస్తు చేత నేను దేని కొరకు పట్టబడ్డాను దాన్ని పట్టుకోవాలని ఏంటంట పరిగెడుతున్నాను. మరి మన జీవితాలు ఎంతమందికి ఉంది చెప్పండి, ఇలా క్రీస్తు చేత నేను ఎందుకు పట్టబడ్డాను, ఎందుకొరకు నేను ఇలా ఉంటున్నాను ఎప్పుడైనా ఆలోచన చేస్తారా, మరి చేశారు లేదండి. క్రీస్తు కొరకు నేను పట్టబడ్డాను అంటే క్రీస్తు నన్ను పట్టుకున్నాడు కనుక క్రీస్తులో ఉండే లక్షణాలన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ కూడా మనలోనికి రావడానికి మనం ఏం చేయాలి చెప్పండి, పరిగెత్తాలని చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి, పరిగెత్తాలంటే క్రీస్తులో నిన్ను మారడానికి ఏం చేయాలి,
నా పరుగు అనేది నేను కొనసాగించాలి. క్రీస్తులా ఉండడానికి నా ప్రయత్నం అనేది నేను ముందుకు తీసుకువెళ్ళాలి. ఓకేనా? మరి క్రీస్తులా మారడం అంటే ఏంటి అసలు? అవునా కదా? క్రీస్తులా మారడం అంటే ఏంటండి? ఎలా క్రీస్తులా మారుతాం మరి? చాలా విషయాలు మనం ఏం చేస్తామంటే, మీరు బయట విషయాలు చూస్తే ఏంటంటే లోకస్తులు ఏం చేస్తారంటే, ఆ హీరోలని ఉండాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వాళ్ళు ఎలా అయితే హెయిర్ స్టైల్ చేసుకుంటారో అలా చేసుకుంటారు. వాళ్ళు ఎలాంటి బట్టలు అయితే వేసుకుంటారో అలాంటి దుస్తులను ధరిస్తారు. ఇంకేం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏవైతే టాటూలు వేసుకుంటారో అవి వేసుకుంటారు. వాళ్ళు ఏమైనా రింగులు కమ్మలు పెట్టుకుంటే అవి కూడా పెట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? వాళ్ళ నేను కనపడాలి. అవును కదా? వాళ్ళ నేను ఉండాలని ఏం చేస్తారు? లోకంలో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అవునా? మరి క్రీస్తులా కనపడాలంటే మనం ఏం చేయాలి మరి? ఏం చేస్తారు చెప్పండి? అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ బట్టలను వేషధారణ మార్చిన ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ను మారుస్తారు. వాళ్ళ వాయిస్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? అలా ఏం చేస్తారు? అలా చేయడానికి ఇష్టపడుతుంటారు. అవునా కదా? మిమిక్రీ చేయడానికి ఇష్టపడుతుంటారు. అంటే వాళ్ళలాగా నేను చేయాలి, వాళ్ళలాగా నేను మాట్లాడాలి. అవునా కదా? అలా చేస్తుంటారు. అవునా? డూప్లా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే క్రీస్తులా మనం మారాలంటే ఏం చేయాలి మరి? క్రీస్తు ఏది మనకు మాదిరి ఉంచిపోయాడు? అవునా కదా? క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయింది. మనం క్రీస్తులో ఎలా మారుతాం మరి? ఎలా మారుతాం చెప్పండి? లోకస్తులు అయితే అభిమాన కొరకు ఏదైనా చేయడమో వాళ్ళు చూపించే అభిమానం. కానీ క్రీస్తులో ఏంటంటే మనం మన పని చేసుకుంటేనే ఏం చేయాలి చెప్పండి? క్రీస్తుని కనపరచగలగాలి. ఓకేనా? నువ్వు పనులు వదిలేసి ఉండడం కాదు. క్రీస్తులో కొనసాగడం అంటే, క్రీస్తు కొరకు వేగిరపడడం అంటే, క్రీస్తు కొరకు పరిగెత్తడం అంటే, మన పనులను వదిలేసి ప్రభువాన్ని స్తుతిస్తూ ప్రభు దగ్గర ఉండిపోవడం కాదు. కానీ ఏ పని అయితే నీకు అప్పగించాడో ఆ పనులు ఏం చేయాలి చెప్పండి? క్రీస్తును కనపరచగలగాలి. నీకు ఇచ్చిన పనిని ఆ బాధ్యతగా, ఆ లక్ష్యముగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో దాన్ని బట్టి ఎవరికి వస్తుంది ఘనత? అంటే ఏ పని చేసినా సరే ఏం చేయాలి చెప్పండి? మనం శ్రద్ధగా, మనస్ఫూర్తిగా క్రీస్తుకు చేసినట్లుగా మనం ఎప్పుడైతే మన పనిని కొనసాగిస్తామో ఆ పనిని బట్టి ఎవరికి వస్తుంది చెప్పండి? మహిమ. అవునా కదా? దేవునికి వస్తుంది. అట్లాంటి వారికి ఎప్పుడైతే మనం మలుచుకుంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? క్రీస్తులోనికి మనము మారడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఎఫెసీ రాసిన పత్రికలో చెప్తాడు ఇంకా. మూడో అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా క్షమించండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా ఏం చేస్తున్నాడు చెప్పండి? దైవోగ్రతకు పాత్రులమే ఉన్నాం. దేని గురించి చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే, వారితో కలిసి మన అందరం శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు ఏం చేస్తామంటే చెప్పండి? నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా ఏంటంట? దైవోగ్రతకు పాత్రులమే ఉన్నాం. అవునా? ఉన్నామా లేదా? మరి ఎలా ఉన్నాం చెప్పండి? చాలామంది కొన్ని అంటే మనం దాటొచ్చిన సంవత్సరాలు అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? చాలామంది ఏం చేశారు? వెళ్ళిపోతున్నారు. అవునా కదా? వాటి అన్నిటిని కూడా దాటొచ్చామంటే మరి మనం ఏ తప్పు చేయలేదా? చేసామని చేయలేదా? వాళ్ళందరూ తప్పు చేశారని వెళ్ళిపోయారా? లేకుంటే మనం ఏ తప్పు చేయలేదానికి ఇక్కడ దాకా వచ్చామా?
ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడు? వారితో కలిసి ఏం చేస్తామంటే మనందరం కూడా శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు మన దురాశలను అనుసరించి మునుపు ప్రవర్తించి మీ కడమ వారి వల్లనే స్వభావ సిద్ధం ఏంటంట దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. అవునా కదా? అంటే మన ఇష్టాలు మన కోరికలు ఏం చేస్తాయి, మన జీవితంలో నెరవేరుతున్నాయి. వాటిని అనుసరించే మనం ముందుకు ఏం చేస్తున్నామో కదులుతున్నాం. అవునా కదా? అంటే మన ఇష్టం ఏదైతుందో, మన సొంతం ఏదైతుందో, మన స్వచిత్తం అయితే ఏదైతుందో అదే మన జీవితంలో నెరవేర్చుకుంటూ అసలు మన ఇష్టం ఏంటి, మన సొంతం ఏంటి, మన కోరికలు ఏంటి అసలు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఏంటంటే చెప్పండి, మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు, ఇంకేంటంట అనుసరించి ఏంటంట ప్రవర్తిస్తున్నామంట. అంటే మనసు ఏదైతే చెప్తుందో, శరీరం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించి ఏం చేస్తాం చెప్పండి, మన ప్రవర్తన అనేది కొనసాగింది తప్ప దేవుని ఆత్మ ఏం చెప్తుందో ఆ విషయాల మీద ఎప్పుడు కూడా ఏం చేయలేదు చెప్పండి. మనం ఉంచారా ధ్యాస ఏమన్నా? దేవుడు చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడ్డామా? మన మనస్సు మన శరీరం చెప్పిన మాటలు ఇష్టపడ్డామా? చెప్తున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు. ఏంటంటే చెప్పండి, వాటిని అనుసరించి మనం దేవుని ఉగ్రతకు పాత్రులైనాము. ఆయన చెప్తున్నాడు ఇంకా 4వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత ఏంటంటే మనల్ని క్రీస్తుతో బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఏంటంటే చెప్పండి, దేని ద్వారా రక్షించబడ్డామంట? కృపచేత. ఓకేనా? దేవుని కృపచేత మనం ఏం చేస్తాం చెప్పండి, రక్షించబడ్డాము. అవునా కదా? ఎందుకు ఆ కృపచేత అంటే చెప్తున్నాడు ఏంటంట, ఆయనను కరుణ సంపన్నుడై ఉండి మనము అపరాధం చచ్చిన వారే ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేస్తాడంట, బ్రతికించాడు. దేని ద్వారా బ్రతికించాడు చెప్పండి? ఆయన కృప, ఆయన ప్రేమ ద్వారా ఏం చేశాడు చెప్పండి, మనల్ని మరలా ఏం చేశాడు, భూమి మీద ఉంచాడు. అవునా కదా? అట్లాంటి దాన్ని ఏం చేయాలంటే చెప్పండి, మునుపు ఏం చేస్తామంట, శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనొచ్చు మనం దైవోగ్రతకు పాత్రలమే ఉన్నాం. అంటే శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు ఏముంటాయంటే మనకి ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో, ఏదైతే నష్టపరుస్తుందో వాటన్నిటిని మీద కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? మనసు యొక్క కోరికను, శరీరం యొక్క కోరికను మనం ఏం చేస్తాం, నెరవేర్చుకుంటాం. అవునా కదా? మరి మనస్సు యొక్క కోరికలు ఏముంటాయి? మనసు మీద ఎలాంటి కోరికలు వస్తాయండి? మనసు లోపల ఎలాంటి కోరికలు వస్తాయి? అవునా కదా? ఎలాంటి కోరికలు అనేవి వస్తాయి మనకు మనసు లోపల? దేవునికి అపరాధంగా ఎలాంటి కోరికలు అనేది మనం తెచ్చుకుంటుంటాం మనసు లోపల. ఏ విషయాల్లో మనం దేవునికి అపరాధాలుగా చిక్కబడతామంటే ఏంటి చెప్పండి, ఏదైతే దేవుడు చూపిస్తున్న ప్రేమ ఉంటుందో ఆ ప్రేమను మనం ఏం చేయాలని చెప్పండి, ఏం చేయలేం, అవతలలో చూపించలేం. అవునా కదా? చూపించమా? అయితే మనసు లోపలే అంతా కూడా ఏం జరుగుతుంది చెప్పండి, అపరాధం అనేది జరుగుతుంది. అవునా కదా? అంటే దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమించాడో అలా మన పక్కనున్న వ్యక్తిని, మన సాటి వ్యక్తిని ఏం చేయాలని చెప్పండి, మనం దేవుడు ప్రేమించినట్టుగా ప్రేమిస్తామని చెప్పండి. మనం దేవుడు ప్రేమించినట్టుగా ప్రేమించగలుగుతామా? ప్రేమిస్తాం లేదండి? ప్రేమిస్తాం. అట్లా దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో, దేవుడు ఎలా అయితే ఉండమని చెప్పాడో, దేవుడు ఎంతైతే మనల్ని ప్రేమిస్తున్నాడో అంత అవతల వ్యక్తిని మనం ప్రేమించడానికి సిద్ధంగా ఉంటాం చెప్పండి. ఉంటామా లేదా? ఏదో ఒక విషయంలో మనకి ఏమవుతుంది చెప్పండి, ఆ ప్రేమ అనేది కోల్పోయే పరిస్థితులు వస్తుంటాయి. అవునా కదా? అయితే ఈ సంవత్సరంలో అయినా చెప్తున్నాడు ఏంటంటే చెప్పండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వెనుకున్న వాటిని అన్నింటిని కూడా ఏం చేయండి, వదిలేసేయండి. కొత్తగా మీరు ఏం చేయండి, మరలా మారాలని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము కొత్తగా మారుతామో ఆ కొత్తగా మారిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనల్ని ఏం చేస్తారండి, చాలా విషయాల్లో మనకు ఉండొచ్చు మునుపు సంవత్సరాలు చాలా బాధలు, చాలా ఇబ్బందులు, చాలా వేదనలు ఉంటాయి, ఉండవా? అవునా కదా? అనేక పరిస్థితుల్లో మనము ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఏంటి చెప్పండి,
అనేక పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు అంతా కూడా మన తోడున్నాడు. అవన్నీ కూడా అంటే దేవుడు మనకు తోడున్నాడు, అవన్నీ కూడా మనం పట్టించుకోమని ఏం చేస్తుంది చెప్పండి? ప్రతి విషయాల్లో నా దుఃఖము, నా వేదన, నా బాధ, నా కన్నీరు అనుకుంటాం. కానీ ఏంటంటే ప్రతి దానిలో కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనకు తోడై ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. అవునా కదా? ప్రతి సందర్భంలో కూడా మనం మర్చిపోతాం దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతి సందర్భంలో కూడా మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. అవునా కదా? చాలా విషయాల్లో మనం చాలా వేదనలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి. అవునా కదా? అలాంటి పరిస్థితుల నుండి ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మరలా మనల్ని ఏం చేస్తాడు? మరలా రిఫ్రెష్ చేస్తుంటాడు మరలా. అవునా కదా? చాలా సందర్భం ఏంటంటే మనకు చాలా దగ్గరగా ఉన్న ఆత్మీయులు కానీ మన సొంత వాళ్ళు కానీ కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. అవునా కదా? ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు కోల్పోయినప్పుడు? ఎంతో బాధ, ఎంతో వేదన ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులు కాగానే మరలా ఏం చేస్తాం ఇప్పుడు మనం? ఏం చేస్తాం? దేవుడు మరలా ఏం చేస్తాడు? మరలా మనల్ని ఆ బాధల నుంచి బయట తీసుకొస్తాడు. మనుషులు ఎవరు కూడా అట్లాంటి దాన్ని ఏం చేయాలి చెప్పండి? తీసుకొని రాలేరు. మనుషుని మరలా మామూలు స్థితికి తీసుకురారు, కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మనకి ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత సొంత వాళ్ళైనా వెళ్ళిపోయినప్పుడు దేవుడు కొద్ది రోజుల్లో మనల్ని ఏం చేస్తాడు? మరలా ఏం చేస్తాడు? ఆ గాయాన్ని మరలా మానుతాడు. ఆ బాధ నుండి మరలా ఏం చేస్తాడు? మరలా బయటికి తీసుకొని వస్తాడు. అవునా కదా? అది మనుషుల వల్ల కాదు, కానీ ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? మరలా మన హృదయాన్ని, మరలా మన గాయాలని కట్టి మరలా ఏం చేస్తాడు? ఒక పరిస్థితిలోనికి, అవునా కదా, ఒక దారిలోనికి మరలా దేవుడు ఏం చేస్తాడు? తీసుకురావడానికి ఎప్పుడు కూడా మన పక్క నుండి ప్రతిదీ కూడా ఏం చేస్తాడు? దేవుడు తన కార్యాలను చేస్తూనే ఉంటాడు. కానీ అవన్నీ కూడా మనం ఏం చేయమంటే పెద్దగా అవి కనబడవు మనకు. అవునా కదా? ఎందుకంటే దేవుడు ఏదైతే చేస్తాడో ఏం చేయవు చెప్పండి? అవి ఏం చేయవు చెప్పండి? దేవుడు చేసే కార్యాలన్నీ కూడా, దేవుడు చేసే క్రియలన్నీ కూడా అవి మనుష్య హృదయాలకి ఏం చేయవు చెప్పండి? ఏం చేయవు? అర్థం కావు. అవునా? అగోచరమైనవి. అంటే దేవుడు చేసే కార్యాలన్నీ కూడా అవి ఏంటంట? మనుషులు ఆలోచించడానికి అవి అంతుపట్టనివి. దేవుడు చేసే కార్యాలన్నీ కూడా అవి అగోచరమైనవి. అట్లాంటి కార్యాలను దేవుడు ఏం చేస్తుంది? మనతో ఉండి జరిగిస్తుంటాడు. అవునా కదా? చాలా సందర్భాల్లో మనం పడిన వేదన అంతా కూడా ఏం చేస్తాం? మనం మర్చిపోచేస్తాం. అవునా? దేవుడు అన్నిటిని కూడా ఏం చేస్తాడు? మరిపింపజేస్తాడు. మరలా సందర్భాన్ని ఎత్తారనుకో మీకు అంత బాధ, అంత పెయిన్ అనేది ఉండదు. అవునా కదా? మీరు స్ట్రగుల్ తీసుకున్నప్పుడు ఉన్న బాధ కొన్ని రోజులు దాటిన తర్వాత మరలా బాధ గుర్తు చేస్తే ఏమవుతుందో చెప్పండి? మీకు మరలా అంత బాధలోనికి వెళ్తారా? ఏం చేస్తారు? అయిపోయిందండి, అది సులువుగా దాటేస్తాం. అవునా కదా? మరలా అదే బాధతో చెప్తారా? ఏం చేస్తాం మనం? మరలా ఆ బాధనంతా కూడా మర్చిపోయి అయిపోయిందండి, ఏదో దాటేస్తాం, అంతా అయిపోయిందని చెప్తుంటాం. అవునా కదా? అయితే అట్లాంటి సందర్భాలు అన్నింటిలో కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన పక్కన ఉండి ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు? మన ఎడల జరిగిస్తుంటాడు. కానీ మనకు అవన్నీ కూడా ఏం చేయవు చెప్పండి? అర్థం కావు. అంటే మన టాలెంట్ వల్లే, మనమేదో చేయడం వల్లే అంతా కూడా బయటపడ్డాం, మనమేదో చేసాం అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? దేవుడు ప్రతి దినం మనల్ని ఏం చేస్తాడు? కాస్తుంటాడు, కాపాడుతుంటాడు. ప్రతి క్షణం కూడా ఏం చేస్తాడు? మనల్ని ఎప్పుడు కూడా విడకుండా మన ఎంబటే ఉండి ఏం చేస్తాడు? ప్రతిదీ కూడా మనల్ని దగ్గరగా చూస్తూ ప్రతిదీ కూడా ఏం చేస్తాడు? ఆయన ఎలాంటి లోటుపాట్లు లేకుండా మనల్ని ఏం చేస్తాడు? చూస్తుంటాడు. చెప్తున్నాడు ఇంకేంటంట? చచ్చిన వారు ఏం చేశాడంట? క్రీస్తు ప్రేమ చేత ఏం చేశాడు చెప్పండి? ఆయన మనల్ని బ్రతికించాడు. చెప్తున్నాడు ఇంకా 13వ వచనంలో, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన ద్వేషమును అనగా రుద్రరూపకమైన
16వ వచనం. తన సిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఏంటంటే దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనక ఆయనే ఏంటంటే ఎప్పుడు ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఓకేనా. 3:15 చూడండి. ఇంకా మీరు ఏంటంటే చెప్పండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను ఏంటంటే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు ఏంటంటే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులాగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఏంటంటే దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ఏంటంట ప్రార్థించున్నాము. ఏం చేయాలంటే చెప్పండి, ముందున్న వాటి కొరకు దేని కొరకు వేగిరపడాలంట ముందుంది, దేని విషయాలు వేగిరపడమంటున్నా ఏంటంట మీ అంతరంగ పురుషుని అని ఏం చేయాలంటే చెప్పండి, శక్తి కలిగి ఆయన ఆత్మలను బలపరచున్నట్లుగా క్రీస్తు మీ హృదయాల విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగా ఏం చేయాలంటే చెప్పండి, ఎలా నివసించాలంటే చెప్పండి. క్రీస్తు మన విశ్వాసం ద్వారా ఎప్పుడైతే క్రీస్తు మన జీవితాల్లో నివసిస్తాడో దాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తామంట అంతరంగ పురుషుని యందు శక్తి గలవారం అవుతాం. ఓకేనా. అంతరంగ పురుషుడు అంటే ఎవరు చెప్పండి, అంతరంగ పురుషుడు అంటే ఎవరండి? ప్రతి ఊరికి ఇద్దరు ఉంటారు, అవునా కదా. ఒకటి బయటోడు ఒకటి లోపలడు అంతరంగ పురుషుడు, అవునా కదా. ఉంటారా ఉండరా మీకు కూడా ఇద్దరు? బయటోడేమో సైలెంట్గా నవ్వుతుంటాడు, కానీ లోపలోనికి ఎలా ఉంటుంది? ఆ బయటోని లోపలని ఏం చేయాలి చెప్పండి, ఒకటి చేయాలి, అవునా కదా. బయట లోపల ఈడ్చ చూపేటోడు బయట నవ్వేటోడు ఉన్నాడా? వీళ్ళిద్దరిని కూడా ఏం చేయాలి చెప్పండి, ఒకటి చేయాలి. అంటే బయటికి నవ్వుకుంటూ మాట్లాడేటోడు వేరు, లోపల కోపం చూపించేటోడు వేరు, అవునా కదా. ఈ అంతరంగ పురుషుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? శక్తి కలిగి ఉండాలి, అవునా కదా. బయటోడు మామూలుగా ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తారు బయటను? బయట ముఖం అంతా కూడా ఏం చేస్తాడు చెప్పండి, బయటను అంతరంగ పురుషుడు, బయటన్న పురుషుడు ఏం చేస్తాడు, బాహ్య పురుషుడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు? అందరికీ వందనాలు బ్రదర్, బాగున్నారా సిస్టర్, అవునా కదా. అన్నీ బాగానే ఏం చేస్తాడు బయట చెప్తున్నాడు, కానీ అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడు? ఆయన అంతరంగ పురుషుడు ఎట్లుంటాడు చెప్పండి. నువ్వు ఏదైతే ఆనందాన్ని బయటకు కనబరుస్తున్నావో, ఏదైతే ఆ స్వచ్ఛతను బయటకు కనబరుస్తున్నావో అంత స్వచ్ఛత అనేది లోపల ఉంది అంతరంగ పురుషునికి. ఉంటుందా ఉండదా? అవునా కదా. రైట్. ఏంటంటే ఎప్పుడైతే దేవుని ద్వారంలోనికి మనం వెళ్తామో అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, అంతరంగ పురుషుడు సెట్ అవుతాడు. ఓకేనా. లోపల ఉన్నాడు బయట ఉన్నాడు ఎప్పుడైతే ఒకటవుతాడో, ఆ లోపల ఉన్నాడు బయటడు ఒకటవడం వల్ల ఏమవుతుందంటే క్రీస్తు రూపంలో మనం మారుతాం. ఓకేనా. ఈ లోపల ఏదైతే అనిపిస్తుందో, లోపల ఎలా అయితే ఉన్నావో ఆడు బయటికి కూడా వచ్చి అంత ప్రశాంతంగా ఉండడంటే అప్పుడు ఏమవుతుందో చెప్పండి, మనం క్రీస్తులోనికి ఎదిగిన వారం అవుతాం. ఓకేనా. లోపల ఒక యుద్ధము బయట ఒక చర్య జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయం, మనం ఒకటిగా ఉన్నాం, క్రీస్తులోనికి నిలబడలేం. కనుక దానిలో మనం ఏం చేయాలంట, శక్తి కలిగి ఉండాలంట. అంటే ఆ అంతరంగ పురుషుని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అనేది మనకే ఉంటుంది. దాన్ని ఏం చేసుకోవాలి, మనం కంట్రోల్ చేయగలగాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంట చెప్తున్నాడు, ఇంకా మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణలాగున్నట్లుగా
ఏం చేయాలంట? ప్రేమయందు వేరుపారి స్థిరపడాలంట. ఓకేనా? ఈ అంతరంగ పురుషుడు ఎప్పుడు సెట్ అవుతాడని చెప్తున్నాడు ఏంటంటే చెప్పండి, ప్రేమయందు వేరుపారి స్థిరపడాలంట. ఓకేనా? అంతరంగ పురుషుడు సెట్ కావాలంటే ఏం చేయాలంటే చెప్పండి, ప్రేమయందు వేరుపారి స్థిరపడాలి. అవునా కదా? ప్రేమయందు వేరుపారి స్థిరపడ్డం అంటేనండి, వేర్లు అంటే మనకు తెలుసు కదా. అవునా కదా? ఎక్కువగా వేర్లు ఉండేది ఏంటి చెప్పండి, మర్రి చెట్టు. అవునా కదా? అవునా? చెట్టు ఇక్కడ ఉంటే దాని వేర్లు ఎక్కడో ఉంటాయి. అవునా కదా? చాలా భూమి లోపల చాలా దూరం అనేది అవి వ్యాపించుంటాయి. అవునా కదా? చెట్టు ఎక్కడో ఉంటే దాని యొక్క వేర్లు అనేవి చాలా దూరం అనేది విశాలపరుస్తుంటాయి. అవునా కదా? రైట్. మీరు అట్లనే ఉన్నారా మరి? మీరు ఇక్కడ ఉంటే మీ గురించి చెప్పుకునే వాళ్ళు చాలా దూర ప్రదేశాల్లో కూడా ఉన్నారా? ఎలా చెప్పాలి? వాని ముఖం ఒకటి ఏది ఉంటే అదే అంటాడండి. ఏదైనా సరే ఏం చేస్తాడు చెప్పండి, ప్రేమగానే చెప్తాడు. క్రీస్తు ఏదైతే చూపించాడో ఆ మార్గాన్ని చూపిస్తాడని చెప్పగలుగుతారు చెప్పండి. అంత వేర్లనేమి విస్తరించాయా? విస్తరించలేవండి. అంటే మీ గురించి ఏ ఒక్క వేరును కొట్టినా ఆ వేరేంటి చెప్పండి, ఆ చెట్టుదే అని చెప్పేలా ఉంటుందా? ఉండదండి. ఏం చేయాలి చెప్పండి, స్థిరపడట. అంటే ప్రేమయందు వేరుపారు ఏం చేయాలి చెప్పండి, స్థిరపడే దానిలోనికి రావాలి. ఇంకేం చెప్తున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాడు? ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఏంటంట ఏం చేయాలి చెప్పండి, ప్రేమలో ఏం చేయాలి? ఇవి దేనికి ఉంటాయండి? పొడవు, ఇంకేంటంట వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు. ఇవి దేనికి ఉంటాయి? దేనికి ఉంటాయి చెప్పండి? ఇప్పుడు మనం సపోజ్ ఈ యొక్క మందిరం ఉన్నాం అనుకుంది, దీనికి ఏముంది చెప్పండి? ఒక ఎత్తు ఉంది, ఒక పొడవు ఉంది, ఒక వెడల్పు ఉంది. అవునా కదా? అలా ఇంకేముంది? ఒక లోతు అనేది ఉంది. అవునా కదా? అంటే ఇవి ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో మన ప్రేమ లోపల కూడా ఏముండాలి చెప్పండి? ఎట్లుంటుంది దాని ఎత్తు, పొడవు, లోతు మరి? అవునా కదా? బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది చూసినప్పుడు దాని ఎత్తు ఎంత, దాని పొడవు ఎంత, దాని లోతు ఎంత అనేది మనము గ్రహించగలుగుతాం. అవునా కదా? అంటే ఎత్తును పొడవు దేంట్లో కొలుస్తాం మరి? దేంట్లో కొలుస్తాం చెప్పండి? దేంట్లో కొలుస్తామండి? అవునా? మీటర్స్లలో, సెంటీమీటర్స్లో దాన్ని కొలుస్తాం. ఇంత పెడుతుంది, ఇంత హైట్ ఉందని ఏం చేస్తాం? దాన్ని మనం కొలుస్తుంటాం. అవునా కదా? అయితే దీని కొలతలను బట్టి ఏం చేస్తాం చెప్పండి? దాని హైట్ అనేది ఇంత ఉంది, దాని లోతు అనేది ఇంత ఉంది, దాని వెడత్ అనేది ఇంత విశాలంగా ఉందని మనం ఏం చేస్తాం? చెప్పగలుగుతాం. అవునా కదా? రైట్. నీ లోపల ప్రేమను కొలిస్తే దాని పొడవు, లోతు, బరువు ఎంత ఉంటుందో చెప్పండి? అవునా కదా? మన లోపల ఆ ప్రేమను కొలిస్తే, తూకాన్ని వేస్తే మన లోపల పొడవుకు, వెడల్పుకు, అవునా కదా, ఎత్తుకు, అవునా కదా? రైట్. మన భాషలో ఏంటంటే మనం ప్రేమ విషయానికి వస్తాం ఏంటంటే చెప్పండి, ఫస్ట్ ఏంటంటే చెప్పండి, వెడల్పు. అవునా కదా? అవునా? వెడల్పు అంటే ఏంటి చెప్పండి? వెడల్పు అంటే ఏంటిదండి? ఇప్పుడు కూర్చున్నాక ఇది ఎంత ఉంది చెప్పండి? అవునా? ఈ కూర్చున్నది ఇంకా వెడల్పు అవుతా ఉంటే ఏమవుతుంది చెప్పండి? విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? జనాలు ఇంకెంతమంది వచ్చినా కానీ ఏం చేయాలి చెప్పండి? అవునా? ఇబ్బంది కదా? అవునా కదా? ఎప్పుడైతే ఆ వెడల్పు అనేది, విస్తీర్ణం అనేది పెరుగుతుంటుందో దాన్ని బట్టి ఎంతమంది వచ్చినా ఏం కాదు చెప్పండి, ఇరుకు అనేది కాదు, ఇబ్బంది అనేది ఉండదు. ఓకేనా? రైట్. నీ హృదయంలోనికి ఎంతమందికి ప్లేస్ ఉంటుంది చెప్పండి ప్రేమతో చూడడానికి? అవునా కదా? నీకు హృదయం ఎంత వెడల్పోయింది? అవునా? ఎంత ఉంది? ఎంత ప్రేమ ఉంది దాంట్లో? ఎంతమందిని సహించగలుగుతావు, ఎంతమందిని ఓర్చుకోగలుగుతావు? ప్రతి వారికి ఏముంటుంది చెప్పండి? కొలతలు ఉంటాయి. అవునా కదా?
ఇప్పుడు ఒక బిల్డింగ్లోకి వెళ్ళామనుకోండి, దాని సామర్థ్యం అంతే ఉంటుంది, అవునా కదా. అంతకు మించి అది ఎక్కువ అయితే ఏం చేయాలి, దాని కెపాసిటీ అనేది తగ్గదు, అవునా. ఇక్కడ ఒక 30 మంది 40 మంది కూర్చోదు, దానికంటే ఎక్కువ మంది వచ్చినాక ఏమవుతుంది చెప్పండి, బయట చైర్లేసి, అవునా కదా, బయట కూర్చోవాలి. అట్లాగే మన హృదయాల్లో కూడా ఏం చేస్తుంది చెప్పండి, కొంత స్థానం అనేది ఉంటుంది. ఆ స్థానాన్ని దాటామంటే ఏం చేస్తుంది చెప్పండి, ఆ పరిధి దాటితే ఏమవుతుంది బయటికి నెట్టేస్తాం. అంటే అందరినీ కూడా మనం ఏం చేయలేము, ప్రేమతో స్వీకరించలేము. ఎంతమంది అయితే మనం స్వీకరించగలుగుతామో ఆ మందిని మనం ఏం చేస్తాం చెప్పండి, మన హృదయంలో వాళ్ళకి ప్లేస్ ఉంటుంది, మంచి స్థానం అనేది ఉంటుంది, ఓకేనా. ఇట్లాంటి దానిలో ప్రతి వ్యక్తి విషయాల్లో మనము ఎంత ట్రాన్స్పరెంట్గా అంటే ఎంత నిస్వార్థంగా మనం ఉండగలుగుతున్నాము, ఓకేనా. దేవుడు కోరుకునేది మన నుంచి ఏంటంటే నిస్వార్థంగా ఉండాలన్నమాట. అంటే మనం లోపల అనుకున్నది ఒకటి, బయటికి ఆ వ్యక్తి మాట్లాడేది ఒకటిగా ఉండకుండా ఎప్పుడైనా సరే ఏముండాలి చెప్పండి, ఒక అద్దాన్ని పెట్టామనుకోండి, క్లియర్ అద్దాన్ని పెడితే అది ఏం చేస్తుందంటే మనం ఎలా ఉన్నాం ఏం చేస్తుంది చెప్పండి, నిల్చుంటే ఏం చేస్తుంది చెప్పండి, అద్దము ఏం చేస్తుంది, నువ్వు ఎట్లున్నావో అట్లనో చూపిస్తావు, అవునా కదా, అవునా. స్నాప్చాట్లో చూపిస్తున్నట్టు చూపెట్టదు, అవునా, తెలుసు కదా. స్నాప్చాట్ ఏం చేస్తుంది చెప్పండి, యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, అవునా. అంటే మనల్ని ఏం చేస్తుంది, కొద్దిగా క్లీన్ చేసి చూపిస్తుంది, అంటే కొద్దిగా స్టైలిష్గా లుక్ అనేది మార్చేసి అందంగా మందంగా అవన్నీ కూడా ఏం చేస్తుంది చెప్పండి, చూపిస్తుంటుంది, అవునా కదా, సోషల్ మీడియాలో. కానీ ఏంటి, అర్థం ఏం చేస్తుంది మనల్ని, నువ్వు ఉన్నది అట్లా కాదు, ఇలానే ఉన్నావు ఏం చేస్తుంది చెప్పండి, అవునా కదా, అలానే చూపిస్తుంది, ఓకేనా, రైట్. అయితే ఒక వ్యక్తి ముంగడికి మనం వెళ్ళించే ప్రేమ అనేది ఎలా ఉండాలి చెప్పండి, అద్దంలా ఉండాలి. నువ్వు ఎలా అయితే ఉంటున్నావో లోపల ఎలా అయితే ఉంటున్నావో బయటకు కూడా ఏం చేయి అలా ఉన్నాడు. కానీ నటించడం అనేది వదిలేసాయి, అవునా కదా. వ్యక్తితో నువ్వు ప్రేమ ఉండడానికి ఏం చేయి, ప్రయాసపడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంటే అందరితో ప్రేమగా ఉండడానికి ఏం చేయాలి చెప్పండి, సాధ్యం కాదు, అవునా కదా. అందరితో మనం ఏం చేయాలని చెప్పండి, ప్రేమగా ఉండడానికి సాధ్యం కానీ సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి, ప్రేమతో ఉండడానికి ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి, ప్రేమగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా గొడవలు మనస్పర్ధలు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ ఏం చేయండి, వాటిని పక్క పెట్టేసి మీరు ఏం చేయండి, ఫస్ట్గా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం. ఎప్పుడైతే ఆ ప్రేమ కలిగి ఉంటాం మనమో, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అన్నింటినీ కూడా ఏం చేస్తుంది, నీలో ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఏం చేస్తుంది, అది మాన్పేస్తుంది. నీలో ఉన్న ఏవైతే ఆ యొక్క చెడుకు సంబంధించిన మరకలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఏం చేస్తుంది, దూరం చేస్తుంది, అవునా కదా. కాబట్టి నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం కాబట్టి మన జీవితాలు కూడా ఏం చేయాలి చెప్పండి, నూతనంగా మార్చుకోవడానికి ఇష్టపడాలి, అవునా కదా. అనేక విషయాలు మన బాధలు మన చింతలు ఏంటంటే ఏంటి, నా బ్రతికి ఇంకా కూడా ఏంటి చెప్పండి, ఇలానే ఉందేంటి, అక్కడ వేసిన గొంగడే అక్కడనే ఉందేంటి, నా పరిస్థితులు ఇంకా మారట్లేదేంటి, అవునా కదా. చాలా విషయాలు మనం ఏం చేస్తాం, చింతిస్తుంటాం. కానీ ఏంటంటే దేవుడిని మీద కలిగిన ఆలోచన ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి చెప్పండి, మారాలి, అవునా కదా. ఏం చేయండి, ఏం చేయమని చెప్తున్నాడు, ఫస్ట్గా ఏం చేయాలి చెప్పండి, మనం మారాలి. ఎప్పుడైతే దేవుడు అనుకున్న పద్ధతిలో మనం మారుతామో ఆ మారిన దాన్ని బట్టి ఏమవుతుందో చెప్పండి, మనం, అవునా కదా. మనం ఎప్పుడైతే మార్చబడతామో ఆ పరిస్థితిని బట్టి ఏం చేస్తాడు దేవుడు, మనల్ని ఏం చేస్తాడు, మారుస్తుంటాడు, అవునా కదా. హబక్కు గారు రాస్తూ చెప్తే ఏదైతే నీకు రాస్తూ చెప్తాడు హబక్కుకు ఏంటంటే, ఏదైతే నువ్వు జనుల మీద ద్వేషాన్ని చూపిస్తున్నావో, ఏదైతే నువ్వు కోపాన్ని చూపిస్తున్నావో, ఏదైతే నువ్వు కక్షను చూపిస్తున్నావో ఆ కక్షనంతా కూడా వాళ్ళ మీద నువ్వు చూపించను. ఎవరి మీద చూపిస్తాను, ఎవరి మీద చూపిస్తానండి, అవునా కదా. దేవుని తెలిసింది నీ మీద చూపిస్తాడు, అవునా కదా. నీకు ఎలా ప్రేమించాలో తెలుసు, ఎలా ప్రేమించాలో దేవుడు రాయించిన తర్వాత కూడా నువ్వు అలా ప్రేమించకుంటే నువ్వు ఏదైతే కక్ష పడుతున్నావు ఆ కక్ష అంతా కూడా ఎవరి మీదకి వస్తుంది, ఎవరి మీదకి వస్తుంది చెప్పండి, అవునా కదా. ఇలా అయితే మనం ప్రవర్తిస్తామో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు మనకు, అవునా కదా. ఆ ఈవుల్ని కానీ అనుగ్రహాన్ని కానీ ఆ మహిమను కానీ మనకు దయచేస్తాడు. మన హృదయం అనేది సరిగా లేదనుకోండి ఏమవుతుంది చెప్పండి, మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఎప్పుడైతే మన హృదయం అనేది సరిచేయబడుతుందో, మన హృదయం అనేది చాలా
అద్దంలాగా నీట్గా ఉంటుందో ఆ పద్ధతిని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనల్ని ఎప్పుడు కూడా గొప్ప స్థాయిలో ఉంచుతూనే ఉంటాడు. నా స్థాయి అనేది పెరగట్లేదు, నేను ఇంకా అలా ఉంటున్నా అంటే ఇంకా నీ లోపల ఏమున్నాయి చెప్పండి, మార్చుకోవాల్సినవి ఏవో ఉన్నాయి ఇంకా. అవునా కదా, నిన్ను మార్చుకోవాల్సిన పరిస్థితులు ఇంకా ఏమో ఉన్నాయి. ఆ మార్చుకోవాల్సిన పరిస్థితుల్లోనికి ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో ఆ మార్చుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నువ్వు అనుకున్న స్థాయిలో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలి చెప్పండి, దేవునిలో మనం ఉన్నతంగా ఎదగడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మళ్ళీ మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా, ఇంకా నేను ఎందుకు ఉన్నతంగా ఉండలేకపోతున్నా అంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, మనల్ని మనం ఆలోచించుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, దేవుడు అనుకున్న రీతిగానే మన భక్తి జీవితం అనేది సాగుతుందా, దేవుడు అనుకున్న రీతిగానే నేను ఉండగలుగుతున్నానా. ఒకవేళ అలా ఉండగలిగితే ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడు చెప్పండి, నీకు కావాల్సినవి ఏవో ఆయనకు అన్నీ కూడా తెలుసు. అవునా కదా, మనం అడగాల్సిన అవసరం లేదు, మనం ఆయన దగ్గర మొర పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే అక్కరగా ఉంటుందో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు ఇస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏంటి, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఎప్పుడైతే మనం వెతుక్కుంటుంటామో ఆ దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, మనం దేవునితో నడవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అవునా, 2025 అనేది గతించింది. ఆ గతించిన సంవత్సరంలో మనం ఏం చేసాం, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వేదనలు అనేవి మనము ఎదుర్కొన్నాం. అవునా కదా, కాబట్టి 2026లో సంతోషంగా ఉంటుందంటే ఏమవుతుంది చెప్పండి, 2026 కూడా ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి, 2025 ఎలా అవుతుందో 2026లో కూడా ఏముంటుంది చెప్పండి, భయంకరమైన తీవ్రత అనేది మనం ఎదుర్కొంటాం. అవునా కదా, భయంకరమైన కష్టాలు అనేది మనం ఎదుర్కొంటాం. కానీ ఏంటంటే దేవుడు మనకి ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా తోడుంటాడు. అంతే, దేవుడు ఎప్పుడు కూడా మన తోడుంటాడు. మనం భయంకరమైన ఇబ్బందులను కష్టాలను ఎప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు, మనకు తోడు ఉంటాడు. అంతే, దేవుని మీద నమ్మకంతో మనం ఎప్పుడైనా సరే ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే ఆ దేవుని మీద నమ్మకంతో వెళ్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి, ఆశీర్వదించబడతాం, గొప్ప చేయబడతాం. అవునా కదా, మన ఇబ్బందులు అన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, ఇబ్బందులు అన్నీ కూడా దేవుడిచ్చే ఇబ్బందులు అన్నీ కూడా దేని కొరకు చెప్పండి, మన మేలు కొరకే. అవునా, మన మంచి కొరకే. మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని శ్రమలు పడ్డా ఆ శ్రమలన్నీ కూడా దేని కొరకు చెప్పండి, నీ భవిష్యత్తులో మంచి ప్రణాళిక కొరకే. కాబట్టి ఇబ్బందులు అన్నింటిని కూడా ఏం చేయాలి చెప్పండి, దేవుని సహాయాన్ని తీసుకొని ప్రతి పరిస్థితిని కూడా ఏం చేయాలి, మనము దాటాలి, దాటే వారికి ఉండాలి. ఆ పరిస్థితులను అన్నీ కూడా మనం దాటేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనం అనుకున్న దానిలోనికి దేవుడు ఏం చేస్తాడు, చేరేస్తాడు. అవునా కదా, అలాంటి సందర్భాలు బైబిల్లో బోలెడన్ని రాయబడింది. అవునా, ఏసేపు జీవితం చూస్తే ఏమవుతుంది చెప్పండి, అవునా, అని కొన్ని సంఘటనలు అన్నీ కూడా ఆయన మీద పడతాయి. అవునా కదా, అసలు ఊహించిన సంగతులు అంటే పరిస్థితులు జరుగుతాయని అనుకోడు, కానీ అవన్నీ పరిస్థితులు జరిగిన తర్వాత కూడా ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఆయనను నిలబెట్టాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏం చేయాలి చెప్పండి, మార్పు అనేది రావాలి. ఉన్నతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్గా ఏం చేయాలి, మనం దేవునికి ఒదిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. దేవునిలో ఒదిగి ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటామో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు. దేవునిలో ఒదగకుండా, దేవుడు చెప్పింది వినకుండా మన ఇష్టానుసారంగా చేస్తాం, దేవుడు మారుస్తాడా, ఎదిగిస్తాడంటే అది ఏమవుతుంది చెప్పండి, మన వెరితనము, అవివేకం అవుతుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని చేయి అందుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తుంది. తల వంచుకోండి. పరిశుద్ధుడ మహాగరుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. విన్న మాటలను ఆయన మా హృదయంలో ఫలించిన ఆయన, నీ కొరకు అంటుకట్టబడిన ఆయన, నీలో వృద్ధి చెందగలుగుటకు, నీలో నాయన నూతన బలం పొందిన ఆయన, నీ ద్వారా జయం నొందగలుగుటకు నాయన మీకు కృపను సహాయాన్ని అనుగ్రహించిన ఆయన, ప్రతి కష్టంలో ఉన్నాయన, ప్రతి వేదనలో ఉన్నాయన మీరు తోడుగా ఉంటారని నమ్ముతున్నాయన. ఈ సంవత్సరం మొదటి దినాన్ని ఆయన మేము ప్రారంభించుకుంటున్నాం నాయన. ఏవైతే నాయన మా ప్రణాళికలు ఉన్నాయనైనా వాటిని నాయన చాలా జాగ్రత్తగా వేగిరపడుతూ వాటి కొరకు పరిగెడుతున్నాయన. ఉన్నతంగా నాయన నీ యొక్క ఆలోచన చొప్పున, నీ యొక్క వాక్యానుసారంగా నాయన మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు ఆయన మమ్మల్ని మేము నాయన నీ కొరకు ఒక ఉన్నతమైన వారిగా మమ్మల్ని మేము నాయన క్రీస్తు సాక్షులుగా కనపరుచుకొనగలుగుటకు మీ యొక్క కృపను, మీ యొక్క ఆత్మ సహాయాన్ని, వాక్య గద్దింపును, వాక్య హెచ్చరింపును మాకు అనుగ్రహించిన ఆయన. ప్రతి దానిలో నాయన నీ కొరకు నాయన నిన్ను మహిమపరిచే విధంగా మా బ్రతుకులను సరిదిద్దుకొనగలుగుటకు నాయన ఈ మొదటి దినాన్ని ప్రారంభిస్తుండగా నీలో వర్ధిల్లగలుగుటకు,
నీలో బలం నొందగలుగునటువంటి కృపను మహద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము క్రీస్తులో వెళుతున్న ప్రతి ఒక్కరికి నాయన తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.